డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఇడిచేసినమ్మ వీధికి పెద్ద, వైసీపీకి జడా శ్రావణ్ కుమార్ పెద్ద. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల ప్రకారంగా నేను ఇది మాట్లాడుతున్నాను, కానీ ఎవరిని అవమానించాలనో ఇదేదో వెనకటికున్న ముతక సామెతలు చెప్పాలని నాకేం లేదు. ఈ రోజున కూడా జడా శ్రావణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటే అన్నాడు, విడిచేసినమ్మ వీధికి పెద్దలాగా ఈయన ఒకడు తయారయ్యాడు బిఆర్ నాయుడు అని. యాక్చువల్గా ఏంటంటే నిన్న బిఆర్ నాయుడు కనపడుట లేదు అనే ఒక ఫ్లెక్సీని మరి బోమన్ కరుణాకర్ రెడ్డి అనుచరులు టీటీడీ కార్యాలయం దగ్గర పెట్టి కాసేపు నినాదాలు చేశారు. మరి విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా, టీటీడీ వాళ్ళు చూసుకోలేదా? ఇంత జరుగుతున్నా కూడా దాన్ని తీసేయటానికి కొంచెం లేటు కూడా పట్టింది. కొంచెం ఈ నిర్వాహకులు కానీ లేకపోతే ఈ ఉద్యోగస్తుల అలసత్వం కూడా కొద్దిగా కనపడుతుంటే ఇందులో బోమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళ మ్యానిపులేషన్స్ కూడా బాగా అర్థం అవుతున్నాయి. మొన్నటికి జరిగిన పరకామణి ఈ బంగారం దొంగతనం కేసులో కూడా ఇట్లాంటిది మ్యాటర్ ఒకటి ఇప్పుడు మరొకటి బయటకు వచ్చింది. అతన్ని పెట్టింది ఎవరో కాదు, బోమన్ కరుణాకర్ రెడ్డి సిఫార్సు లెటర్ ఇచ్చే పెట్టించాడు. ఆ రోజుల్లో లక్ష్మీ శ్రీనివాసం కింద కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ గోల్డ్ దగ్గర పరకామణిలో పెట్టించింది అనేది. ఇట్లాగా టీటీడీని ప్రచారానికి వాడుకోవటానికి, రాజకీయ రచ్చని మొత్తం టీటీడీకి ఆపాదించడానికి ఈ రోజున మళ్ళీ జడా శ్రావణ్ కుమార్ తయారయ్యాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని ఎవరేమన్నా అనగానే ఈయన తయారవుతాడు. అట్లాగనే వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఒకటి తీసుకొని దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనగానే ఈ జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడుతుంటాడు. ప్రతి అంశంలోనూ జడా శ్రావణ్ కుమార్ ఎప్పుడెప్పుడు ఏమేం చేశాడు, ఆయన మీద కోర్టులో కూడా ఏం పిటిషన్లు ఉన్నాయి, ఆయన మమ్మల్ని ఎలా మోసం చేశాడని గతంలో ఎవరెవరు కోర్టులో కూడా కంప్లైంట్ ఇచ్చారు, బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం కూడా మనం కొండబద్దల్లో పెట్టాం. నిన్న ఈ రోజున మరో 2 వివాదాలు కూడా బయటకు వచ్చాయి. ఒక ఆవిడ కర్రి జయమ్మ అనే ఆవిడ వీడియో ముఖంగా కూడా తెలిపింది కూడా మనం గతంలో వీడియో కూడా చేసాం. ఇలాంటి వివాదాలన్నీ ఈయన పైన వస్తుంటే జగన్మోహన్ రెడ్డిని కాచి కాపాడటానికి ఈయన ప్రెస్ మీట్లు పెట్టడం మొదలుపెట్టాడు. అంటే దీని వెనక మరొక దురుద్దేశం కూడా ఉంటుంది. ఇంతకు ముందంటే ఏ అంశాల మీద అయితే TV5లోనో ABNలోనో మాట్లాడేవాడో ఆ అంశాలు అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందటం, వాటి మీద జడా శ్రావణ్ కుమార్ అని ఒక వ్యక్తి ఉన్నాడనేది ప్రపంచానికి తెలియటం. ఆ ముందు జడ్జిగా ఉన్నప్పుడు లేదు హైకోర్టులో లాయర్గా ఉన్నప్పుడు ఆయన ఎవడికి తెలిసేవాడు కూడా కాదు. ఈ ప్రెస్ మీట్లు ABN, ఈ TV5 వాళ్ళే పాముకు పాలు పోసినట్టు ఈయన్ని పెంచి పోషించి ఇక్కడ దాకా తీసుకొస్తే ఇప్పుడు తిరిగి వాళ్ళనే కాటేయటానికి బయలుదేరాడు. అసలు బిఆర్ నాయుడు కనపడటం లేదంటే ఒక చైర్మన్ ఒక 10 రోజులు లేదా వారం రోజులు తిరుపతిలో లేకుండా వేరే కార్యక్రమాల మీద బయటకు వెళ్ళాడు అనుకోండి, దానికే ఫ్లెక్సీ పెట్టేస్తారా? గతంలో వైవి సుబ్బారెడ్డి కానీ బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ ఇంకా అసలు యాడికి వెళ్ళలా. మరి వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు? ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ లోక్సభ ఎంపీ కదా. ఆయన ఆ రోజుల్లో మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ మంత్రాంగాలు నడపలేదా? ఆ రోజు కనపడటం లేదని ఎవరు బోర్డులు ఎందుకు పెట్టలేదు? అంటే దీని వెనక ఒక రాజకీయ దురుద్దేశం ఉంటుందన్నమాట. వైసీపీ వాళ్ళు ఒక పని చేస్తారు, దాని మీద ఈయన ప్రెస్ మీట్ పెడతాడు, ఈయన కొన్ని మాటలు మాట్లాడతాడు ప్రెస్ మీట్లో. ఇట్లాగనే ఇటు చేసిన ఈదికి పెద్దలాగా కొన్ని సామెతలు, ముతక సామెతలు అన్నీ చెబితే వాటన్నిటిని హైలైట్గా పెట్టుకొని సాక్షి టీవీలోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోను, వీటన్నిటిలోనూ వాటికి ప్రాచుర్యం చేయటం, వాటన్నిటి మీద ట్రోలింగ్లు చేయటం. ఆయన అట్లా అన్నాడు, ఈయన డాష్, ఆయన బాష్ అని అలాగా వాళ్ళు కొన్ని వీడియోలు దిక్కుమాలినగా టైటిల్స్ అన్నీ పెట్టి వీడియోలు చేసుకొని సోషల్ మీడియా మీద నింపుతుంటారు. అసలు దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది? ఏదైనా విధి విధానాలు లేదు పాలసీల మీద ప్రశ్నిస్తే దాని మీద మరి ప్రభుత్వం సమాధానం చెబుతుందో మిగతాది ఏదైనా. కానీ జడా శ్రావణ్ కుమార్ ఒక్కొక్క ప్రెస్ మీట్లోనూ ఒక్క అంశం కూడా దీనికి సంబంధించింది ఏమీ ఉండదు. మొత్తం ఇలాంటి దరిద్రం మొత్తం పోగేసుకొని ఈ చెత్తను నిండా సోషల్ మీడియా నిండా నింపుతుంటే వీళ్ళందరూ ప్రచారం చేసుకొని చాంకలు గుద్దుకుంటూ అబ్బా జడా శ్రావణ్ కుమార్ భలే కౌంటర్ ఇచ్చాడయ్యా అనుకుంటా తిరుగుతున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలం.